అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీ గారు. ఉదయాన్నే నిద్రలేచిన మహా బెడ్పై కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి మహా, ఏం ఆలోచిస్తున్నావు? అక్కా, నేను నైట్ ఇంటికి ఎలా వచ్చాను అని అడుగుతుంది మహా. వరుణ్ కారులో అంది మధు. అది కాదక్కా, ఇంట్లోకి, ఐ మీన్ బెడ్ మీదకి ఎలా వచ్చాను అని అడుగుతుంది మహా. నువ్వు రాలేదు, వరుణ్ తీసుకొచ్చాడు అని చెప్తుంది మధు. వాట్? నన్ను నిద్రలేపి ఉండొచ్చు కదా. నేను చెప్పానే నిద్రలేపమని, కానీ నువ్వు బాగా అలసిపోయావని వరుణ్ణి తీసుకొచ్చి బెడ్పై పడుకోబెట్టాడు. సరే, లేచి రెడీ అవ్వు, మళ్ళీ ఆఫీస్కి లేట్ అయిందని గొడవ చేస్తావు. సరే అని మహా ఫ్రెష్ అయి వస్తుంది. మహా, టిఫిన్ చేద్దుగాని రా అని తల్లి పిలవడంతో అక్కడికి వెళ్తుంది. అమ్మా, మహా, మీ బాబాయ్ నీకు కూడా సంబంధం చూస్తా అన్నాడు. కుదిరితే ఇద్దరికి ఒకేసారి అయిపోతుంది కదా అంది శారద. అమ్మా, ముందు అక్క పెళ్లి సంగతి చూడండి. నాకప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. అది కాదు మహా. అమ్మ, ప్రశాంతంగా టిఫిన్ చేయనివ్వు. శారద ఇంకేం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. టిఫిన్ చేసిన తర్వాత మహా ఆఫీస్కి బయలుదేరుతుంది. ఏంటి మహా, ఈ మధ్య బాస్ నీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టున్నాడు అంటుంది అంజలి. మహా క్యాబిన్లోకి వస్తూ అడుగుతుంది అంజలి. నీకెందుకలా అనిపించింది? ఏం లేదు, రోజు ఆయనే నేను డ్రాప్ చేస్తున్నారు కదా, అందుకే అడిగా. సంతోషించావులే, వెళ్ళి పని చూసుకో. పాపం, బాస్ నీతో ఎన్ని కష్టాలు పడుతున్నాడు. ఎప్పుడు చూసినా పని పని అంటావు అంటుంది అంజలి. అంజలి అని కోపంగా అంటుంది మహా. సరే, వెళ్తున్నాలే, లంచ్ టైంలో కలుద్దామని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. లంచ్ అవర్లో మహాని క్యాంటీన్కి తీసుకువెళ్తుంది అంజలి. ఇద్దర్లు కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేస్తారు. మహా పనుందని త్వరగా వెళ్ళిపోతుంది. క్యాంటీన్ నుండి వస్తూ వరుణ్ క్యాబిన్లో తను లేకపోవడం గమనిస్తుంది. మధుని కలవడానికి ఇంటికి వెళ్తాడు వరుణ్. ఏంటి వరుణ్, ఆఫీస్ టైంలో ఇలా వచ్చావు? నీ నుండి ఒక హెల్ప్ కావాలి మధు. ఏంటి అని అడుగుతుంది మధు. వరుణ్ ఒక కవర్ మధు చేతికి ఇస్తాడు. మహా కోసం చీర కొన్నాను, ఇది నువ్వు కొన్నట్టుగా తనకి ఇవ్వు అంటాడు. అదేంటి వరుణ్, నువ్వే ఇవ్వచ్చు కదా. నేనిస్తే తను తీసుకోదు, అందుకే నువ్వే ఇవ్వు మధు, ప్లీజ్ అంటాడు వరుణ్. సరే, నేనిస్తాను, థ్యాంక్స్ మధు అని. సరే, వెళ్ళొస్తాను. లోపలికి రా వరుణ్ అంటుంది మధు. లేదు, పనుంది, వెళ్తాను, బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు వరుణ్. సాయంత్రం వర్క్ ఫినిష్ చేసుకుని త్వరగా ఇంటికి వెళ్ళిపోతుంది మహా. భోజనం చేసిన తర్వాత టెర్రస్పై కూర్చుంటుంది. మహా, ఏం చేస్తున్నావు ఇక్కడ? మహా పక్కన కూర్చుంటూ అడుగుతుంది మధు. ఊరికే కూర్చున్నా అక్క. మహా, నిన్ను ఒక విషయం అడగనా అంటుంది మధు. ఏంటక్కా అని అడుగుతుంది మహా. వరుణ్ కూడా నువ్వు చదివిన కాలేజ్లోనే చదివాడు. మరి తను అక్కడ నీకు పరిచయం కాలేదా? పరిచయం లేకుండానే తన ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? మధుని ఆశ్చర్యంగా చూస్తుంది మహా. ఈ ఫోటోలో ఉంది వరుణే కదా. ఇంకా పక్కన ఉన్నది నువ్వు మీ కాలేజ్ ఎంట్రన్స్లో తీసిన ఫోటో ఇది. చూడు, మీ కాలేజ్ పేరు కూడా కనబడుతుంది. ఫోటో తన చేతిలోకి తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మహా. మధు ఆలోచనలో పడుతుంది. కొంతసేపటికి మహా బెడ్రూమ్లోకి వస్తుంది మధు. మహా బెడ్పై పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది. బెడ్పై తన పక్కన కూర్చుంటుంది మధు. మహా, నీకు వరుణ్కి మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ వరుణ్కి నువ్వంటే చాలా ఇష్టం. అపార్థాలతో తనని దూరం చేసుకోవద్దు. అక్క, నాకు నిద్ర వస్తుంది, నువ్వు కూడా వెళ్ళి పడుకో అని చెప్పి దుప్పటి కప్పుకొని పడుకుంటుంది మహా. మధు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తను ఏం చేశాడో నీకు చెప్పలేనక్క. నేను తనని ఎప్పటికీ క్షమించలేను. తనతో పరిచయమే నా జీవితాన్ని ఆఘాతంలో పడేసింది. గతం కళ్ళ ముందు కదిలేసరికి మహా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆలోచనలతోనే నిద్రలోకి జారుకుంటుంది. మహా, రేపు నీ పుట్టినరోజు కదా, ఇవాళ షాపింగ్కి వెళ్దాం, సరేనా? అక్క, నాకు పనుంది, నువ్వు వెళ్ళిరా అంటుంది మహా. అదేంటి మహా, నేను నీ దగ్గర ఉండేది ఇంకా కొద్ది రోజులు మాత్రమే. అయినా కూడా నువ్వు నాతో టైం స్పెండ్ చేయటం లేదు. నీకు నా మీద ప్రేమే లేదసలు అంటుంది మధు. అవును మరి, మీ అత్తగారింటికి మనింటికి చాలా దూరం కదా, పక్క వీధి వరకు వెళ్ళి రావాలి. సంవత్సరానికి ఒక్కసారి కూడా రాలేనంత దూరం కదా. నువ్వేమీ వెటకారంగా మాట్లాడక్కర్లేదు. పక్క వీధి అయితే మాత్రం ఇప్పుడు వేరు అప్పుడు వేరు. ఇంతకీ వస్తున్నావా లేదా? సరే, వస్తాను అని కాసేపటికి ఇద్దరు షాపింగ్కి వెళ్తారు. షాపింగ్ పూర్తి చేసుకొని సాయంత్రానికి తిరిగి వస్తారు. ఎందుకే అక్క, నీతో షాపింగ్ అంటే భయం నాకు. ఏమైందే అంటుంది మధు. ఏమైందా? షాపింగ్కి ఎప్పుడు వెళ్దాం, ఎప్పటికి వచ్చాం? చూడు, అప్పుడే చీకటి పడింది. సర్లే మహా, ఎప్పుడో కానీ మనకు కుదరట్లేదు కదా. మహా, చెప్పడం మర్చిపోయాను, నీ బర్త్డేకి అని నేను ఆల్రెడీ చీర తీసుకున్నా, చూడు అని వరుణ్ ఇచ్చిన చీరని మహాకి చూపిస్తుంది. అక్క, చీర చాలా బాగుంది. అవును మహా, ఈ చీర నీకు చాలా బాగుంటుంది, రేపు ఇదే కట్టుకో అంటుంది. సరే అక్క. ఏంటే, ఇద్దరూ ఇక్కడే సెటిల్ అయిపోయారు, భోజనం చెయ్యరా అంటుంది శారద. వస్తున్నామమ్మా. అక్క, నాకు బాగా ఆకలి వేస్తుంది,
ముందు భోజనం చేసి తర్వాత తీరిగ్గా ఇవి చూద్దాం. సరే అని ఇద్దరు భోజనం చేసి వస్తారు. మళ్ళీ కొన్న డ్రెస్సెస్ చూస్తూ ఉంటారు. ఇంతలో మహా ఫోన్ రింగ్ అవుతుంది. వరుణ్ పేరు చూసి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పు వరుణ్. మహా, ఒకసారి బయటికి రా. ఈ టైంలోనా? ఎందుకు అంటుంది మహా. ముందు నువ్వు బయటికి రా చెప్తాను అని ఫోన్ కట్ చేస్తాడు వరుణ్. ఏమైంది మహా? వరుణ్ ఎందుకో బయటికి రమ్మంటున్నాడక్కా. అవునా? సరే చూద్దాం పదా అని ఇద్దరు బయటికి వస్తారు. వరుణ్ ఒక అమ్మాయితో అక్కడ నిలబడి ఉంటాడు. ఆ అమ్మాయి ఒంటి మీద డ్రెస్ అక్కడక్కడ చినిగి ఉంది. వరుణ్, ఏమైంది? ఆ అమ్మాయి ఎవరు? చెప్తాను. ముందు తనని తీసుకువెళ్ళి తన డ్రెస్ మార్చండి. మధు, మహా ఆ అమ్మాయిని తీసుకుని వెళ్తారు. ఆ రోజు కొన్న కొత్త చీర ఇచ్చి ఫ్రెష్ అయ్యి కట్టుకోమని బాత్రూమ్ చూపిస్తుంది మధు. మహా వరుణ్ దగ్గరికి వస్తుంది. వరుణ్, ఎవరా అమ్మాయి? తెలీదు మహా. దారిలో ఎవరో తనని అల్లరి పెడుతున్నారు. నేను కాపాడి తీసుకువచ్చాను. ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామనుకున్నా. కానీ తన ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అని చెప్పింది. అందుకే ఇక్కడికి తీసుకుని వచ్చాను. కానీ వాళ్ళ ఇంట్లో తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తావు వరుణ్ అంటుంది మహా. నువ్వు కూడా నాతో రా. మీరిద్దరూ ఫ్రెండ్స్ అని, తను ఇప్పటి వరకు మీ ఇంట్లోనే ఉందని వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్పు మహా. ఏం మాట్లాడుతున్నావు వరుణ్? పాపం మహా, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నకి సాయంగా ఉండాలని జాబ్ కోసం ప్రయత్నిస్తుంది. ఇవాళ ఇంటర్వ్యూకి వెళ్తే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఆ కంపెనీ మేనేజర్ తనపై అఘాయిత్యం చేయబోయాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో విషయం తెలిస్తే తనని ఇంట్లో నుండి కదలనివ్వరని, జాబ్ ట్రయల్స్ చెయ్యనివ్వరని భయపడుతుంది. తన మాటల్లోనే తెలుస్తుంది తనకి జాబ్ ఇంత అవసరమో. అందుకే ప్లీజ్ మహా. మహా ఆలోచించి సరే అంటుంది. మధు ఆ అమ్మాయిని తీసుకొని వస్తుంది. మధు, నేను మహాని కూడా తీసుకొని వెళ్తున్నాను. సరే వరుణ్. ఆ అమ్మాయిని తీసుకొని మహా, వరుణ్ బయలుదేరుతారు. ఆ అమ్మాయి చెప్పిన అడ్రస్కి వెళ్తారు. నీ పేరేంటమ్మా అని అడుగుతాడు వరుణ్. లక్ష్మి అండి. సరే, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను అని చెప్పి ఇంటి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే లక్ష్మి వాళ్ళ అమ్మ కంగారుగా దగ్గరికి వస్తుంది. ఏంటమ్మా, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? లక్ష్మికి ఏం చెప్పాలో తెలియక భయంగా చూస్తుంది. సారీ ఆంటీ, నేను లక్ష్మి ఫ్రెండ్ని. ఇవాళ మా ఇంట్లో పూజ జరిగింది. లక్ష్మి ఇప్పటి వరకు మా ఇంట్లోనే ఉంది. మాకు ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అంటుంది తను. అంటే అది తన ఫోన్ ఇంట్లో ఎక్కడో పడిపోయింది. అప్పటికి తను చెప్తూనే ఉంది అమ్మ నాన్న భయపడతారు, వెళ్తాను అని. కానీ మా అమ్మ పూజ మధ్యలో వెళ్ళడం మంచిది కాదని ఆపేసిందాంటీ. పర్లేదులేమ్మా, పూజ అంటే మంచి కార్యమే కదా, తనకి ఏమైందో అని భయపడ్డాం అంతే. మీరు కంగారు పడకండి. ఈ పూజ వల్ల మీ అమ్మాయికి మంచే జరిగింది అని చెప్తాడు వరుణ్. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు అని అడుగుతుంది వరుణ్ణి ఉద్దేశించి. తను మా బావ ఆంటీ. మాకు తోడుగా అమ్మ పంపించింది. అవునా? లక్ష్మి, మాహా చెప్పింది నువ్వు జాబ్ కోసం ట్రై చేస్తున్నావని. ఇది మా ఆఫీస్ అడ్రస్. రేపు వచ్చి జాబ్లో జాయిన్ అవ్వు అని విజిటింగ్ కార్డ్ లక్ష్మికి ఇస్తాడు వరుణ్. చాలా థ్యాంక్స్ అన్నయ్య, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అని వరుణ్కి కృతజ్ఞతలు చెప్తుంది లక్ష్మి. సరే ఆంటీ, మేం బయలుదేరుతాం. అలాగే బాబు, జాగ్రత్తగా వెళ్ళండి. వరుణ్, మహా అక్కడి నుండి బయలుదేరుతారు. కార్లో వరుణ్ణి చూస్తూ ఉంటుంది మహా. ఏంటి అలా చూస్తున్నావు? ఏం చూడకూడదా? అలా అని కాదు, కానీ నువ్వు ప్రేమగా చూస్తున్నావో అనుమానంగా చూస్తున్నావో అర్థం కావటం లేదు. ఆ అమ్మాయికి హెల్ప్ చేసినందుకు కృతజ్ఞతగా చూశాను. మీ ఆడవాళ్ళ మాటలకే కాదు, చూపులకి కూడా అర్థాలు వేరుగానే ఉంటాయి అని ఇంటి ముందు కారు ఆగడంతో మహా కార్ దిగి లోపలికి వెళ్తూ ఉంటుంది. మహా అని వరుణ్ పిలవడంతో వెనక్కి తిరిగి చూస్తుంది. వరుణ్ తన దగ్గరికి వచ్చి మహాని కౌగిలించుకుంటాడు. హ్యాపీ బర్త్డే మహా. నీకు నా బర్త్డే కూడా గుర్తుందా అంటుంది మహా. నీతో గడిపిన ప్రతి క్షణం నేనెప్పటికీ మర్చిపోలేను మహా. మరి నీ బర్త్డేని ఎలా మర్చిపోగలను అంటాడు వరుణ్. మహా సైలెంట్గా ఉండిపోతుంది. సరే మహా, లేట్ అయింది, నువ్వు లోపలికి వెళ్ళు అని మహా లోపలికి వెళ్ళిన తర్వాత వరుణ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వరుణ్ వెళ్ళే వరకు కిటికీలోంచి చూస్తుంది మహా. ఒక అమ్మాయి గురించి ఇంత బాధ్యతగా ఆలోచించిన నువ్వు నా విషయంలో ఎందుకలా చేశావు వరుణ్? ఆ రోజు నేను విన్నది చూసింది అబద్ధమైతే బాగుంటుంది, కానీ ఆ ఛాన్స్ లేదని నాకు తెలుసు. మనసు వరుణ్ ఆలోచనలతో చాలా డిస్టర్బ్గా ఉంది తనకి. బాత్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి అక్కడే ఏడుస్తూ ఉండిపోతుంది. మనసు కుదుటపడిన తర్వాత బయటికి వచ్చి అలానే బెడ్పై వాలిపోతుంది. ఉదయాన్నే మహా గదిలోకి వస్తుంది మధు. మహా నిద్రపోతూ ఉండడంతో తనను నిద్రలేపి విషెస్ చెప్తుంది. థ్యాంక్స్ అక్క. సరే లేచి రెడీ అవ్వు, అమ్మ పూజ చేస్తుంది. సరే అని మహా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. కాసేపటికి రెడీ అయి పూజ గది దగ్గరికి వస్తుంది మహా. పూజ పూర్తి చేసి మహాని ఆశీర్వదిస్తుంది శారద. మహా, ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు తల్లి అని మహా నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది శారద. అక్కిచ్చిందమ్మా. సరే పాయసం చేశాను, తెస్తానుండు అని శారద లోపలికి వెళ్తుంది. పాయసం తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతుంది మహా.
ఆఫీస్లో అడుగుపెట్టిన మహాని అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. మొదటిసారి మహా చీరలో ఆఫీస్కి రావటం, ఆ చీరకట్టులో నిజంగా తను ఒక అద్భుతంలా ఉంది. అందరూ దగ్గరికి వచ్చి విషెస్ చెప్తారు. హ్యాపీ బర్త్డే మహా! అంజలి మహాని హత్తుకొని చెప్తుంది. బర్త్డే రోజు కూడా ఆఫీసేనా? లీవ్ పెట్టొచ్చు కదా! ఇవాళ ఒక మీటింగ్ ఉందంజలి. అది ఫినిష్ అయ్యాక వెళ్తాను. అదిగో మన బాస్ కూడా వచ్చినట్టున్నారు. సరే నువ్వు వెళ్ళి పని చూసుకో అని చెప్పి మహా వరుణ్ క్యాబిన్లోకి వెళ్తుంది. మహాని చూస్తూ కాసేపు అలానే ఉండిపోతాడు వరుణ్. హలో ఏమైంది అంటుంది మహా. ఈ చీరలో చాలా ముద్దొస్తున్నావు మహా. వరుణ్ణి కోపంగా చూస్తుంది. అంటే నా ఉద్దేశం చాలా బాగున్నావని అంటాడు వరుణ్. వరుణ్ మీటింగ్కి టైం అవుతుంది వెళ్దామా అంటుంది మహా. సరే మహా అని ఒక హోటల్లో మీటింగ్ ఏర్పాటు చేస్తారు. మీటింగ్ ఫినిష్ అయిన తర్వాత మహాని తీసుకుని అక్కడి నుండి బయలుదేరుతాడు వరుణ్. గుడి దగ్గర కారు ఆపుతాడు. ఏంటి వరుణ్ ఇక్కడ ఆపావు? గుడి లోపలికి వెళ్దాం మహా రా అని తనని తీసుకొని వెళ్తాడు. దేవుడికి నమస్కరించి గుడి ఆవరణలో కూర్చుంటారు. మధ్యాహ్నం సమయం కావటం వల్ల గుడిలో జనం ఎవరూ లేరు. దేవుణ్ణి ఏం కోరుకున్నావు మహా? నా గతం నుండి నన్ను దూరం చేయమని. అంటే నా నుండి దూరం అవ్వాలి అనుకుంటున్నావా? అంత ఈజీగా మన ప్రేమని ఎలా మర్చిపోగలవు మహా? మహా అక్కడి నుండి లేచి పక్కకు వెళ్ళి నించుంటుంది. వరుణ్ కూడా లేచి మహా దగ్గరికి వస్తాడు. మహా నాకు సమాధానం చెప్పు. ఏం చెప్పాలి వరుణ్? ఆ జ్ఞాపకాలని చెరిపేసింది నువ్వు. మర్చిపోయింది నేను కాదు నువ్వు. లేదు మహా నేను ఏదీ మర్చిపోలేదు. నాకు నువ్వు కావాలి అంటూ మహాని హత్తుకుంటాడు. మహా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వరుణ్ కౌగిలి విడిపించుకొని దూరంగా జరుగుతుంది. వరుణ్ నా లైఫ్లో నీకిచ్చిన స్థానం నేనింకెవరికీ ఇవ్వలేను. ఇవ్వను కూడా. అలా అని నువ్వు చేసిన మోసాన్ని మర్చిపోయి నీతో కలిసి బ్రతకలేను. నన్ను వదిలేయ్ వరుణ్. మహా ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్ను వదులుకోలేను. ప్లీజ్ మహా జరిగిందంతా మర్చిపో. మర్చిపోయేంత చిన్న తప్పు కాదు వరుణ్ నువ్వు చేసింది. ఏ ఆడపిల్ల అయినా తన క్యారెక్టర్ కంటే ఎక్కువగా దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వదు. కానీ నువ్వు నీ ఇమేజ్ కోసం అందరి ముందు నా క్యారెక్టర్ని చంపేశావు. ఎలా మర్చిపోమంటావు? మహా నిజం చెప్తున్నాను. ఆ పని ఎవరు చేశారో నాకు నిజంగా తెలీదు. నన్ను నమ్ము మహా. ప్లీజ్ వరుణ్. నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం మారదు. సరే మహా. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నువ్వు నా ప్రాణం మహా. నిన్ను ఎవరైనా కామెంట్ చేస్తేనే నేను తట్టుకోలేను. అలాంటిది నీ క్యారెక్టర్ గురించి నలుగురు వెలితి చూపించే పని నేనెలా చేయగలను? నువ్వు నన్ను అర్థం చేసుకునే వరకు నేను ఎదురు చూస్తాను అని అక్కడి నుండి వచ్చి కారులో కూర్చుంటాడు. మహా వచ్చి కూర్చున్నాక కార్ స్టార్ట్ చేస్తాడు. ప్రయాణం అంతటిలో ఇద్దరూ మౌనంగానే ఉండిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.